హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో అయితే ఈ డిజైనర్ నెక్ ఎలా అనేది స్టిచ్చింగ్ చూపిస్తానండి. దానికోసం అయితే ముందుగా నేను క్యాన్వాస్ పేపర్‌ని తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇలాంటి డిజైనర్ నెక్స్‌కి ఎప్పుడు కూడా నెక్ కట్ చేయకూడదు. డైరెక్ట్ క్యాన్వాస్‌తోనే తిప్పుదామనమాట. నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే డీప్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ప్యాచ్ 10 ఇంచెస్‌కి వేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 ఇంచెస్ వచ్చేసి తిప్పుకోవడానికి కావాలి కాబట్టి తీసుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇది స్కాలప్ డిజైన్ కాబట్టి 1 ½ ఇంచెస్ అనేది చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వస్తున్నాను. అప్పుడే అనిపించిందనమాట. కిందుండే మోడల్‌కి కొంచెం వెడల్పు రావాలి కదా అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అయితే నేను అక్కడ మార్క్ చేసుకొని దానికి లైన్ డ్రా చేసుకున్నానండి. ఏదైనా కూడా మనం దిగిన తర్వాతే కదా తెలుస్తది. సో, నాకు ఇప్పుడు అనిపించిందనమాట కొంచెం వెడల్పు ఉండాలని. సో, దాన్ని బేస్ చేసుకొని ఆ లైన్‌ని బేస్ చేసుకొని స్కాలప్స్ అనేది నేను విత్ ఫ్రీ హ్యాండే గీసుకుంటున్నాను. అండ్ కిందొచ్చేసి ఒక చిన్న స్వీట్ హార్ట్ నెక్ లాగా వస్తదనమాట కింద. అది కూడా మనం ఇలాగా మార్క్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మార్క్ చేస్తున్నాను కదా నేను. అలా ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చనమాట. ఇలా మనం ఏ మోడల్ అయినా ఫస్ట్ క్యాన్వాస్ మీద మార్క్ చేసుకొని దాన్ని తిప్పేసుకోవచ్చనమాట. సో, అంతేనండి. ఎలాంటి మోడల్ అయినా కూడా. అండ్ కొంచెం మనం ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఉంచుకొని క్యాన్వాస్‌ని మిగిలింది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే నెక్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేశానండి. క్యాన్వాస్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టి ఐరన్ చేసి సైడ్స్ అనేది కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాననమాట. దీన్నే నెక్ తయారు చేయడం అంటారు. నేను లాస్ట్ వీడియోలో నా వీడియోస్‌లో నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని దానిపైన ఈ క్యాన్వాస్ నెక్‌ననేది పెట్టుకోవాలనమాట. ఇప్పుడు నెక్‌నైతే మనం ఈజీగా తిప్పుకోవచ్చండి. చాలా సింపుల్ అనమాట. స్కాలప్ చాలా కష్టం అనుకుంటారు. చాలా సింపుల్‌గా తిప్పుకోవచ్చండి. మనం ఏదైతే లైన్స్ డ్రా చేసుకున్నామో దాని మీదే స్టిచ్ చేసుకుంటూ రావాలనమాట. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. 2 హ్యాండ్స్‌తో గట్టిగా పట్టుకొని క్లాత్‌ని అటు ఇటు ఇలా జస్ట్ హ్యాండ్స్‌తో తిప్పుకుంటూ ఉన్నారంటే చాలండి, జరిగిపోతది క్లాత్. మనం ఏమి మిషన్ ఆపక్కర్లేదు. చిన్నగా స్లోగా కుట్టుకుంటూ ఉండాలి. బట్ ఇలా 2 హ్యాండ్స్‌తో తిప్పుతూ ఉండాలనమాట. అదే లైన్ మీద స్టిచ్ పడేలాగా. అలా కుట్టుకుంటూ ఉంటే 2 పక్కల కూడా కంప్లీట్ అయిపోతదండి. చాలా సింపుల్ అండి. నేను చెప్పిన ఈ ట్రిక్ ఫాలో అయితూ కుట్టారంటే గనక చాలా సింపుల్‌గా స్కాలప్ అనేది చాలా నీట్‌గా వస్తదనమాట. మనం సూది ఒకసారి బయటకి తీసి మళ్ళీ పాదం ఆపి అలా గాని చేశామంటే షేప్ ఔట్ అవుతది. కాబట్టి ఇలాగా కుట్టుకోవాలనమాట. కర్వ్స్ కుట్టుకునేటప్పుడు మాత్రమే. లేదు ఏమన్నా పాయింట్స్ వచ్చినియంటే అక్కడ ఆపి మనము తిప్పొచ్చు. మీరు చూస్తున్నారు కదా! నేనక్కడ కింద స్వీట్ హార్ట్ నెక్‌లా వచ్చింది. అక్కడైతే నేను ఆపి తిప్పాను. అండ్ మళ్ళీ కర్వ్స్ వచ్చిన దగ్గరైతే 2 హ్యాండ్స్‌తో గట్టిగా పట్టుకొని క్లాత్‌ని తిప్పుతూ కుడుతున్నాననమాట. సో, చాలా సింపుల్ అండి. ఇదే మనము రౌండ్ నెక్‌కి తీసుకున్నా, స్క్వేర్ నెక్‌కి తీసుకున్నా, అంటే స్క్వేర్ నెక్‌లో స్కాలప్స్ అయినా, రౌండ్ నెక్‌లో స్కాలప్స్ అయినా ఇదే ప్రాసెస్ అనమాట. స్కాలప్ టర్న్ చేయడం అయితే. అంటే స్కాలప్ స్టిచ్ చేయడం అయితే. మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మాత్రం మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. కాబట్టి అనమాట. ఫస్ట్ అయితే మనం అస్సలు నెక్స్‌నైతే కట్ చేయకూడదండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా! అవి అస్సలు కట్ చేయకూడదు. మనం క్యాన్వాస్‌తోనే తిప్పుకోవాలి. ఇప్పుడు కట్ చేయాలనమాట. మనం ఏదైతే ఇప్పుడు డిజైన్ కుట్టామో దాని పక్క నుంచి ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసేస్తున్నాను. తర్వాత అనేది కర్వ్స్ తీసుకోవాలనమాట. ఒకేసారి కర్వ్స్ తీయడం కష్టం కాబట్టి ఇలాగా కట్ చేస్తున్నాననమాట. మధ్య మధ్యలో ఎక్కడైతే మనకి స్కాలప్స్ డెప్త్ పాయింట్స్ ఉంటాయో అక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేస్తున్నాను. తర్వాత నేను షేప్ చేస్తాను. ఇలాగా చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతూ కుట్టారంటే గనక ఎవరైనా కుట్టుకోవచ్చండి. మాకు రాదు అని ఫీల్ అయ్యేంత ఏమీ లేదు. చాలా సింపుల్‌గా కుట్టుకోవచ్చు. ఈ షేపింగ్ అయితే కరెక్ట్‌గా ఇచ్చుకోవాలండి. లేదంటే మనకి అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ షేప్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి చిన్న పేపర్ లోపల అడ్డుండిపోయినా మనకి ఫినిషింగ్ రౌండ్‌గా రాదనమాట.
మీకు అర్థమైంది కదండీ! సో, ఇదే విధంగా ఆ సైడ్ కూడా మనము షేప్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా తిరుగుతదనమాట. మనకి టైం పట్టినా కూడా ఫినిషింగ్ బావుండాలన్నప్పుడు నీట్‌గా, జాగ్రత్తగా చేసుకోవాలండి. నెమ్మదిగా చేసుకుంటే ఫినిషింగ్ వస్తది. లేదు గబగబా చేసేయాలంటే గనక ఫినిషింగ్‌లో కాంప్రమైజ్ అవ్వాల్సుంటదనమాట. నేనైతే ఎప్పుడూ టైం పట్టినా ఫినిషింగ్‌కి కాంప్రమైజ్ అవ్వనండి అస్సల. ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలండి. తర్వాత ఏదైతే డెప్త్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు. అలా మనం కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఈ కటింగ్స్ అయితే ఏ నెక్‌లో అయినా కంపల్సరీ షేప్ తిరిగే దగ్గర ఇచ్చుకుంటాం కదా! అవన్నమాట. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకోవాలనమాట. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్‌ని మాత్రం ఎత్తి నెక్‌ని జస్ట్ మనం ఇలా పుష్ చేసినట్టయితే గనక మనకి స్కాలప్స్ అనేది ఇలా బయటికి ఓపెన్ అయిపోతాయన్నమాట. ఫింగర్స్‌తో నెమ్మదిగా పుష్ చేసుకుంటూ అన్నీ కూడా స్కాలప్స్ కూడా నీట్‌గా తిప్పేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్ స్కాలప్ మీరు ఏ నెక్‌లో మీరు తిప్పుకున్నా గానీ ఇదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే స్కాలప్ మోడల్ అయితే చాలా ట్రెండింగ్‌గా ఉంది కాబట్టి నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంకొక డ్రెస్ కూడా స్టిచ్ చేశాను. అది కూడా మీకు పోస్ట్ చేశాను ఆల్రెడీ. చాలామందికి తెలుసు. చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇలా తిప్పుకున్నాం కదండీ! దీన్నైతే ఒక్కసారి నీట్‌గా ఐరన్ చేసుకుంటే గనక అలా ఉండిపోతుందనమాట. నీట్‌గా వచ్చేస్తది. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఐరన్ చేసి తీసుకొచ్చాను. తర్వాత ఒకసారి ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకుంటే గనక ఇంకా అవి కదలవనమాట. అలా ఫిక్స్ అయిపోతాయన్నమాట. అలా నీట్‌గా ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదండీ! నేను చాలా డీటెయిల్డ్‌గా, స్లోగానే చూపిస్తున్నాను మీ అందరికీ అర్థమవ్వాలని. అంటే అస్సలు మాకు తెలీదన్న వాళ్ళకి కూడా వీడియో క్లియర్‌గా అర్థమయ్యేలాగే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మన ఛానల్‌లో అయితే రెగ్యులర్‌గా ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. సారీ ఫర్ ద లేట్ అండి. ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఏదో కొంచెం ఇంట్లో పనులుండి అనమాట. కొంచెం అయితే గ్యాప్ వచ్చింది. మళ్ళీ మనం నేర్చుకోవచ్చు అన్నీ కూడా. అన్నీ పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చి స్కాలప్ అయిపోయింది కదండీ! లోపల ప్యాచ్ అనమాట. ఇదొచ్చేసి నేను బాటమ్ కలర్‌తో చేస్తున్నాను. చిన్న క్యాన్వాస్ తీసుకొని మళ్ళీ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని 2 ఇంచెస్ డెప్త్ తీసుకొని నేను ఇలాగా షేప్ ఇచ్చుకున్నాను. అంటే స్వీట్ హార్ట్ షేప్‌లో కింద ఉంటుంది గదా! అదన్నమాట. అది మాత్రం. అండ్ లైనింగ్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దీన్ని తిప్పేయాలన్నమాట. నార్మల్‌గా నెక్ ఎలా స్టిచ్ చేసుకుంటామో మనం అలాగే స్టిచ్ చేస్తాం. కానీ సెంటర్ ప్యాచ్ పీస్ ఒక్కటే అన్నమాట ఇది. ఫుల్ నెక్ కాదు కాబట్టి ఇదొక్కటే తిప్పాలన్నమాట. ప్యాచ్ ఏది మనం వేసుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్ అండి. ప్యాచ్ మనం మిడిల్‌లో ఏ షేప్‌లో వేసుకోవాలనుకుంటున్నామో అలా కట్ చేసుకొని ఇలా ప్యాచ్ వేసుకోవచ్చనమాట తిప్పేసుకొని. మీకు అర్థమైంది కదండీ! దీన్ని ఇలా తిప్పేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను నేను. దీన్ని మనము మిడిల్‌లో పెట్టి స్టిచ్ వేసేస్తామనమాట అంతే. మీకు అర్థమైంది కదండీ! చాలా నీట్‌గా చాలా బావుంటాయండి ఇలాంటి ప్యాచ్ వర్క్స్ అయితే. ఇది ఆల్రెడీ చాలా డేస్ బ్యాక్ ఈ మోడల్స్ అన్నీ చాలా ట్రెండ్‌లో ఉండేవి. మళ్ళీ తర్వాత అంతా వేరేగా మారిపోయిందనమాట. మళ్ళీ ఇవే మోడల్స్ అనేది మళ్ళీ ట్రెండ్‌లోకొచ్చినియి. సో, కాబట్టి అందరికీ తెలిసిన మోడల్సే ఇవి. సో, ఇలా సెంటర్‌లో మనం నెక్ డీప్ అనేది చూసుకొని, పెట్టుకొని, ప్లేస్ చేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే అండి. కంప్లీట్ అయిపోతుందన్నమాట మనకి నెక్ అయితే. చూసారు కదండీ! చాలా బావుంది. మనం ప్యాంట్ పీస్ యూజ్ చేసి ఇలా చేసుకుంటే గనక చాలా నెక్ బాగా హైలైట్ అవుతుంది. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్టిచ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మోడల్ అర్థమైందా లేదా మీకు స్టిచ్చింగ్ అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకు కూడా చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. అలాగే అర్థం కాకపోతే గనక నాకు చెప్పండి. నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.